సో క్లాస్ 6 హిస్టరీ చాప్టర్ 5 ఏంటంటే కింగ్డమ్స్, క్వింగ్స్ అండ్ ఎర్లీ రిపబ్లిక్స్. కింగ్డమ్ అంటే రాజ్యాలు, కింగ్స్ అంటే రాజులు అండ్ ఎర్లీ రిపబ్లిక్. సో రిపబ్లిక్ అంటే ఏ రీజియన్లో అయినా ఆ హెడ్ అనే పర్సన్ని ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటే ఆ రీజియన్ని రిపబ్లిక్ అని అంటారు. సో ఇప్పుడు ఇండియా అనేది ఒక రిపబ్లిక్, ఎందుకంటే ప్రెసిడెంట్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి ఎన్నుకుంటారు కాబట్టి ఇండియా ఈజ్ రిపబ్లిక్ కంట్రీ అంటారు. సో చాప్టర్ 4లో మనం ఋగ్వేద గురించి, దాని వేదాల గురించి తెలుసుకున్నాం అండ్ బరియల్స్ గురించి, మెగాలిథిక్ బరియల్స్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు చాప్టర్ 5 చూద్దాం. హౌ మెన్ బికెమ్ రూలర్స్. సో ఈ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూలర్స్ ఎలా అయ్యారంటే, చూసింగ్ లీడర్స్ ఫర్ రూలర్స్ బై ఓటింగ్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాస్ బికెమ్ కామన్ డ్యూరింగ్ ద లాస్ట్ 50 years ఆల్సో. సో ఈ లీడర్స్, రూలర్స్ మనం ఓట్ల ద్వారా మన లీడర్స్ని ఎన్నుకున్న ఈ ప్రాసెస్ అనేది ఒక 50 years నుంచి జరుగుతుంది. కానీ 3000 years ago వాళ్ళు ఆ రూలర్స్ అనేవాళ్ళు ఎలా అయ్యారు? ఇప్పుడంటే ఎలక్షన్ ద్వారా అవుతున్నారు, అప్పుడు ఎలా అయ్యారని క్వశ్చన్ అది. సో అరౌండ్ 3000 years ago some men became recognized as rajas by performing big sacrifices. సో కొంతమంది ఈ మెన్ ఎవరైతే ఉన్నారో 3000 years ago వాళ్ళు రాజాస్ అయ్యారు. ఎలా అయ్యారంటే పెద్ద అంటే బిగ్ సాక్రిఫైజెస్ అని పర్ఫామ్ చేశారు. సో బిగ్ సాక్రిఫైజెస్ అంటే మనం చూసాం అక్కడ అశ్వమేధ అని, అంటే పెద్ద సాక్రిఫైజెస్ దేవుళ్ళకి చేస్తే వాళ్ళు రాజాలు అయ్యారు 3000 years ago. సో అలాంటి ఒక సాక్రిఫైస్ ఏంటంటే ద అశ్వమేధ ఆర్ హార్ సాక్రిఫైస్ వాజ్ వన్ సచ్ రిచువల్. సో అశ్వమేధ ఆర్ హార్ సాక్రిఫైస్ అనేది అలాంటి ఒక సాక్రిఫైస్. సో అదొక రిచువల్. దాంట్లో ఏంటంటే ఏ హార్స్ వాస్ లెట్ టు లూజ్ టు వాండర్ ఫ్రీలీ అండ్ ఇట్ వాస్ గార్డెడ్ బై ద రాజాస్ మెన్. సో ఒక గుర్రాన్ని వదిలిపెట్టి అది తిరుగుతూ ఉంటుంది ఫ్రీగా. వదిలిపెట్టిన తర్వాత దాన్ని చూసుకోవడానికి రాజుకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, రాజాస్ మెన్. ఇఫ్ ద హార్స్ వాండెడ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ అదర్స్ రాజాస్ అండ్ దే స్టాప్డ్ ఇట్, దే హ్యాడ్ టు ఫైట్. సో అది వేరే వాళ్ళ రాజ్యంలోకి ఆ గుర్రం అనేది వెళ్ళిపోతే, ఇప్పుడు ఆ రాజు కనుక దాన్ని ఆపిండు అనుకో, ఆ గుర్రంకి ఏ రాజు ఉంటాడో ఆ గుర్రాన్ని పంపిన రాజు, ఆపిన రాజు, వీళ్ళిద్దరూ ఫైట్ చేయాలి. ఇఫ్ ద హార్స్ వాండెడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ అదర్ రాజాస్ అండ్ దే స్టాప్డ్ ఇట్, దే హ్యాడ్ టు ఫైట్. సో ఆ రాజు కనుక దాన్ని ఆపితే వీళ్ళిద్దరు ఫైట్ చేయాలి. ఇఫ్ దే అలౌడ్ ద హార్స్ టు పాస్, ఇట్ మీన్స్ దట్ దే యాక్సెప్టెడ్ ద రాజా హూ వాంటెడ్ టు పర్ఫార్మ్ ద సాక్రిఫైస్ వాజ్ స్ట్రాంగర్ దెన్ దెమ్. సో అదే ఆయన ఆపకుండా ఆ గుర్రాన్ని ఎలో చేసిండు అనుకో, ఆ గుర్రాన్ని పాస్ చేసిండో దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు. ఏమనంటే ఆ రాజు ఎవరైతే సాక్రిఫైస్ పర్ఫామ్ చేద్దామని ఆ గుర్రాన్ని వదిలిపెట్టిండో ఆయన నాకన్నా పవర్ఫుల్ అని ఈయన యాక్సెప్ట్ చేసినట్టు. ఎవరంటే ఈ గుర్రాన్ని అలా ఆపకుండా పంపించే రాజు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు. ఏమనంటే ఆ గుర్రాన్ని పంపించిన రాజు నాకన్నా పవర్ఫుల్ అని. సో ఇఫ్ దే అలౌడ్ ద హార్స్ టు పాస్, ఇట్ మీన్స్ దట్ దే యాక్సెప్టెడ్ దట్ ద రాజా హూ వాంట్ టు పర్ఫార్మ్ ద సాక్రిఫైస్ వాజ్ స్ట్రాంగర్ దెన్ దెమ్. సో నాకన్నా స్ట్రాంగ్ ఆ సాక్రిఫైస్ చేయాలనుకున్న రాజని ఈయన ఒప్పుకున్నట్టు. సో దీస్ రాజాస్ వర్ దెన్ ఇన్వైటెడ్ టు ద సాక్రిఫైస్. సో ఎవరైతే ఈ రాజులు ఒప్పుకుంటారో ఆయన నాకన్నా స్ట్రాంగ్ అని, వాళ్ళు సాక్రిఫైస్ అంటే ఆ సాక్రిఫైస్ చేసేటప్పుడు వీళ్ళని కూడా పిలుస్తారు ఈ రాజులని, విచ్ వాస్ పర్ఫార్మ్డ్ బై స్పెషల్లీ ట్రైన్డ్ ప్రైట్స్. సో ఆ సాక్రిఫైస్ పర్ఫామ్ చేసేది ఎవరంటే ప్రైట్స్, హూ ఆర్ రివార్డెడ్ విత్ గిఫ్ట్స్. సో ఈ ప్రైట్స్కి ఏమొస్తుంది అంటే ఈ సాక్రిఫైస్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు రాజులు. The Raja who organized the sacrifice was recognized as being very powerful and all those who came brought gift for him. So ఎవరైతే సాక్రిఫైస్ చేయాలనుకుంటాడో ఆ రాజు చాలా బాగా పవర్ఫుల్ అని రికగ్నైజ్ చేస్తారు ఆయన్ని, ఈ సాక్రిఫైస్ చేద్దాం అనుకున్న రాజుని. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఈ సాక్రిఫైస్కి వస్తారో వాళ్ళు ఆ రాజు కోసం గిఫ్ట్స్ అనేది తెచ్చేవాళ్ళు. సో ద రాజా హూ వాజ్ ఎ సెంట్రల్ ఫిగర్ ఇన్ దీస్ రిచువల్స్. సో ఇలాంటి రిచువల్స్ అంటే ఇలాంటి పండుగల్లో రాజా అనేది ఒక సెంట్రల్ ఫిగర్. హీ ఆఫెన్ హ్యాడ్ ఏ సపరేట్ సీట్, ఏ థ్రోన్ ఆర్ ఏ టైగర్ స్కిన్. సో ఆయన కూర్చోడానికి టైగర్ అంటే పులి చర్మం, ఆ టైగర్ స్కిన్ మీద కూర్చునేటోడు ఆయన. సో ఈ చారిటీర్ అంటే ఆయన ఆ రథాన్ని డ్రైవ్ చేసి ఆయన ఉంటాడు, ఆయనే చారిటీర్ అంటారు. సో రాజు ముందు ఉంటారు రథాన్ని డ్రైవ్ చేసేటప్పుడు. సో హిస్ చారిటీర్ వాస్ హిస్ కంపానియన్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్ అండ్ విట్నెస్డ్ హిస్ ఎక్స్ప్లాయిట్స్. సో ఆ చారిటీర్ అయిన ఆయనకి తెలుసు ఈయన కంపానియన్ అంటే ఈయన చుట్టే ఉంటాడు ఆయన. సో హిస్ చారిటీర్ వాస్ హిస్ కంపానియన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్స్ అండ్ విట్నెస్డ్ హిస్ ఎక్స్ప్లాయిట్స్. అంటే ఆ చారిటీర్ అనే వ్యక్తి ఎవరైతే
ఆ రథం యొక్క డ్రైవర్ ఉంటాడు, ఆయన కంపెనీ అంటే రాజుకు పార్ట్నర్ లాగా ఉంటాడు. దేంట్లో అంటే బ్యాటిల్ ఫీల్డ్లో, అంటే యుద్ధం జరిగే ఆ యుద్ధ భూమి దగ్గర అండ్ విట్నెస్ హిస్ ఎక్స్ప్లాయిట్స్. ఆ రాజు యొక్క ఎక్స్ప్లాయిట్స్ అంటే ఆ రాజు యొక్క పనులు, ఆ రాజు యొక్క సాహసాలు, వీటన్నిటికి ఆయన సాక్ష్యం ఎవరంటే ఈయన చారిటీర్. సో చాంటెడ్ టేల్స్ ఆఫ్ హిస్ గ్లోరీ. సో ఆయన గురించి చెప్పేవాడు. చాంటెడ్ అంటే చెప్పటం, టేల్స్ ఆఫ్ హిస్ గ్లోరీ ఆయన కథలు చెప్పడం, ఆయన సాహసాలు చెప్పడం. హిస్ రిలేటివ్స్ ఎక్స్పెషల్లీ హిస్ వైఫ్స్ అండ్ సన్స్ హ్యాడ్ టు పర్ఫార్మ్ వెరైటీ ఆఫ్ మైండ్ రిచువల్స్. సో వాళ్ళ రిలేటివ్స్, ఆ రాజు యొక్క రిలేటివ్స్, వైఫ్స్, సన్స్, వీళ్ళు ఏంటంటే హ్యాడ్ టు పర్ఫార్మ్ ఏ వెరైటీ, చిన్న చిన్న రిచువల్స్ అని చేయాలి. సో ద అదర్ రాజాస్ వర్ సింప్లీ స్పెక్టేటర్స్ హూ హ్యాడ్ టు సిట్ అండ్ వాచ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సాక్రిఫైస్. సో ఈ రాజు సాక్రిఫైస్ చేస్తుంటే మిగతా ఎవరైతే ఆపోజిట్ పిలిచిన వేరే రాజులు ఉంటారు, వాళ్ళు జస్ట్ వచ్చి చూడటం తప్పితే వీళ్ళు చేసేది ఏం లేదు. సో ద అదర్ రాజా వాజ్ సింప్లీ స్పెక్టేటర్స్ హూ హ్యాడ్ టు సిట్ అండ్ వాచ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ చూస్తారు వీళ్ళు వచ్చి, వేరే రాజులందరూ. సో ప్రైస్ పెర్ఫార్మ్ ద రిచువల్ ఇంక్లూడింగ్ ద స్ప్రింక్లింగ్ ఆఫ్ సాక్రిడ్ వాటర్ ఆన్ ద కింగ్. సో ఈ ప్రైస్ ఏం చేస్తారంటే రిచువల్ పర్ఫామ్ చేస్తారు, ఇంక్లూడింగ్ దాంట్లో ఆ రిచువల్స్లో ఏముంటుందంటే స్ప్రింక్లింగ్. సో ఆ సాక్రిడ్ వాటర్ ఏదైతే ఈ సాక్రిడ్ వాటర్ ఉంటుంది కదా, అంటే సాక్రిడ్ వాటర్ అంటే పవిత్రమైన నీళ్ళు, వీటిని ఆ రాజు మీద చల్లుతారు. ఎవరు? ఈ ప్రైస్ అనేవాళ్ళు. చల్లిన తర్వాత ద ఆర్డినరీ పీపుల్, సో రాజులాగా అంటే ఆర్డినరీ పీపుల్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారు? ద ఆర్డినరీ పీపుల్, విష్ ఆర్ వైశ్య. చాప్టర్ వాళ్ళు ఋగ్వేదాలు మెన్షన్ చేసి ఉంటుంది చూడు, విష్ ఆర్ పూర్వజన, యదుజన అని. విష్ జన ఆర్ విష్. సో విష్ ఆర్ వైశ్య ఆల్సో బాట్ గిఫ్ట్స్. రికార్డెడ్ those who were regarded as Shudras by the price were excluded from many rituals. సో ఆర్డినరీ పీపుల్లో విష్ ఆర్ వైశ్య అనేవాళ్ళు గిఫ్ట్స్ తెస్తారు, కానీ ఈ శూద్రస్ అనేవాళ్ళు ఉంటారు, ఎవరైతే ప్రైస్ ద్వారా శూద్రస్ అని పిలువబడ్డారు, వాళ్ళేమో ఇలాంటి రిచువల్స్ అన్నిటిని వాళ్ళని పిలవరు, వాళ్ళని రానిరు కూడా. సో ఈ వైశ్య శూద్రస్ అంటే ఏంటంటే ఇక్కడ ఉంటుంది చూడండి. సో ఈ వర్ణాస్ అనేది ఏంటంటే ఆక్యుపేషన్ బట్టి డివైడ్ చేసింది అన్నమాట ప్రైస్ అనేవాళ్ళు. So there are 4 social categories, namely Brahmins, Kshatriyas and Vaishyas and Shudras. Brahmins were expected to study and teach Vedas, perform sacrifices and receive gifts. సో ఆక్యుపేషన్ని బట్టి వర్ణా సిస్టమ్ అనేది తయారు చేశారు. ఇది చేసింది ఎవరంటే ప్రైస్ అంటే బ్రాహ్మణ్స్. సో ఈ వర్ణాస్లో ఏంటంటే ఆక్యుపేషన్ బట్టి. సో ఫస్ట్ బ్రాహ్మిన్స్ ఏం చేస్తారు? బ్రాహ్మిన్స్ వర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ. సో వాళ్ళు చదువుకొని వేదాస్ చదివి సాక్రిఫైసెస్ పర్ఫామ్ చేస్తారు. ఎవరు? ప్రైస్ సాక్రిఫైసెస్ పర్ఫామ్ చేస్తారు, గిఫ్ట్స్ తీసుకుంటారు రాజాస్ నుంచి. సో క్షత్రియస్ అంటే ఈ రాజులు, వీళ్ళు ఏం చేస్తారు? బ్యాటిల్స్ ఫైట్ చేస్తారు, పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తారు. వైశ్యాస్ ఎవరు? వైశ్యాస్ అంటే ఈ జనరల్ పీపుల్, ఫార్మర్స్, హర్డర్స్ అండ్ ట్రేడర్స్. శూద్రాస్ అంటే వీళ్ళు ఏంటంటే ఆ 3 గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో, ఈ బ్రాహ్మణాస్, క్షత్రియాస్, వైశ్యాస్, వీళ్ళు ఈ 3 గ్రూప్స్కి వీళ్ళు సర్వీస్ అందిస్తారు. సో ద శూద్రాస్ వర్ ఎక్స్పెక్టెడ్ టు సర్వ్ ద అదర్ 3 గ్రూప్స్. సో వేరే వాళ్ళకి వీళ్ళు సర్వీస్ ఇస్తారు, అందుకే వీళ్ళని అంత తక్కువలాగా చూస్తున్నారు ఇక్కడ కూడా. సో వీళ్ళని రిచువల్లోకి వీళ్ళని ఇన్విటేషన్ కూడా లేదు ఎవరికంటే ఈ శూద్రస్కి. సో జనపద అంటే ఏంటో చూద్దాం. ద రాజాస్ హూ పర్ఫార్మ్ దిస్ బిగ్ సాక్రిఫైసెస్ వర్ నౌ రికగ్నైజ్డ్ అస్ బీయింగ్ రాజాస్ ఆఫ్ జనపదాస్ రాదర్ దెన్ జనాస్. సో ఇప్పుడు ఎవడైతే ఈ రాజు ఈ సాక్రిఫైస్ చేశాడో, అశ్వమేధాన్ని సాక్రిఫైస్, అప్పుడు ఆయన జనాలకు రాజని కాదు, జనపద అంటే ద వర్డ్ జనపద లిటరల్లీ మీన్స్ ద ల్యాండ్ వేర్ ద జనా సిట్ ఇట్స్ రూట్స్. సో జనాలు ఎక్కడైతే పాదం మోపారో దాన్ని జనపద అంటారు. సో ద వర్డ్ జనపద లిటరల్ మీన్స్ ద ల్యాండ్ వేర్ జనా సిట్ ఇట్స్ రూట్స్ అండ్ సెటిల్ డౌన్. సో అక్కడ వాళ్ళు స్థిరపడ్డారు. సమ్ ఇంపార్టెంట్ జనపదస్ ఆర్ షోన్ ఆన్ మ్యాప్ 4. సో మ్యాప్ 4లో మనకి ఇంపార్టెంట్ జనపదస్ ఇస్తే అవి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లో నేను రాజు అనేటోడు జనాల నుంచే వచ్చేటోడు. ఇప్పుడు రిగ్వేదిక్ సొసైటీలో 3500 ఇయర్స్ ఏవో, కానీ 3000 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఎవడైతే పెద్ద పెద్ద సాక్రిఫైసెస్ చేస్తాడో, అశ్వమేధ అలాంటివి, వాడు రాజు అయిపోయిండు. అప్పుడేమో రాజు దేనికి 3500 అప్పుడు రిగ్వేదిక్ సొసైటీలో రాజు జస్ట్ జనాస్కి రాజు. కానీ ఇప్పుడు ఈ సాక్రిఫైసెస్ తర్వాత ఆ రాజు అనేటోడు జనపదాస్కి రాజు అయిండు. సో ద రాజాస్ హూ పర్ఫార్మ్ దిస్ బిగ్ సాక్రిఫైసెస్ వర్ నౌ రికగ్నైజ్డ్ బీయింగ్ రాజాస్ ఆఫ్ జనపదాస్ రాదర్ దెన్ జనాస్. సో జనాస్కి కాకుండా జనపదాస్కి రాజు అయింది అనమాట ఆ సాక్రిఫైస్ చేయడం వల్ల. సో ద వర్డ్ జనపద లిటరల్ మీన్స్ ల్యాండ్ వేర్ జనాస్ ఇట్స్ ఫుడ్ ఇది చెప్పా అండ్ సెటిల్ డౌన్.
సమ్ ఇంపార్టెంట్ జనపదాస్ ఆర్ మ్యాప్ 4. సో ఇంపార్టెంట్ జనపదాస్ మ్యాప్ 4లో ఇచ్చారు, చూద్దాం. Archaeologists have excavated a number of settlements in these Janapadas, such as Purana Kila in Delhi. So, ఇవి జనపదాస్ చూడండి. ఇంపార్టెంట్ జనపదాస్, మహాజనపదాస్ సిటీస్. సో ఆర్చియాలజిస్ట్ హ్యావ్ ఎక్స్కవేటెడ్ నెంబర్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఇన్ దిస్ జనపదాస్. సో ఈ జనపదాస్ ఏవైతే ఉన్నాయో, అంటే జనపదాస్ అంటే ప్లేసెస్ వేర్ పీపుల్ సెట్ దేర్ ఫుట్. సో ఆ ప్లేసెస్లో వాళ్ళు సెటిల్ అయిన ప్లేసెస్లో చాలా సెటిల్మెంట్స్ అనేది చూశారు. సో ఢిల్లీలో పురాణా కిలా అని ఒక సెటిల్మెంట్ ఉంది ఢిల్లీలో, హస్తినాపూర్ అని మేరుట్లో, అత్రాంజికెరా, ఇది ఈ హస్తినాపూర్ అండ్ అత్రాంజికెరా ఈ రెండు ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, పురాణా కిలా ఢిల్లీలో ఉంటుంది. సో ఈ మూడు ఏంటంటే ఈ సెటిల్మెంట్స్ అనమాట జనపదాస్లో. సో ఆ జనపదాస్లో ఎలా ఉండేవాళ్ళు పీపుల్? దే ఫౌండ్ దట్ పీపుల్ లివ్డ్ ఇన్ హట్స్ అండ్ కెప్ట్ క్యాటిల్ అండ్ వెల్ యాజ్ అదర్ క్రాప్స్. సో ఆ జనపదాస్లో పీపుల్ గుడిసెలలో ఉండేవాళ్ళు, ఆ క్యాటిల్ కూడా పెట్టుకున్నారు, అంటే ఆవుల్ని పెట్టుకునేవాళ్ళు, యాజ్ వెల్ యాజ్ వేరే యానిమల్స్ని కూడా పెట్టుకునేవాళ్ళు. దే ఆల్సో గివ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్, రైస్, వీస్, బార్లీ, పల్సర్, షుగర్ కేన్, సీసమ్ అండ్ మస్టర్డ్. సో ఈ క్రాప్స్ని కూడా గ్రో చేసేవారు. సో ఈజ్ దేర్ ఏ క్రాప్ ఈజ్ ఇన్ దిస్ లిస్ట్ దట్ వాస్ నాట్ మెన్షన్ ఇన్ చాప్టర్ 3. సో షుగర్ కేన్ అనేది ఇక్కడ కొత్త గ్రో చేస్తున్నారు, ఎందుకంటే షుగర్ కేన్కి వాటర్ చాలా కావాలి. సో హరంపన్ సివిలైజేషన్ చాప్టర్ 3 అంటే మన హరంపా గురించి ఉంటుంది, అక్కడ సివిలైజేషన్ దాంట్లో చూసాం మనం. అక్కడ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తక్కువ వాటర్ కావాలి, కానీ ఇక్కడ షుగర్ కేన్కి ఇయర్ మొత్తం వాటర్ కావాలి కాబట్టి దాన్ని అక్కడ గ్రో చేయలే. సో ఇక్కడ దాన్ని గ్రో చేస్తున్నారు, అదే డిఫరెన్స్. సో చాప్టర్ 3లో మెన్షన్ చేయని క్రాప్ ఏంటంటే షుగర్ కేన్. సో దే మేడ్ ఎర్తన్ పాట్స్, సమ్ ఆఫ్ దీస్ వర్ గ్రే ఇన్ కలర్. సో వాళ్ళు మట్టితో కొండలు చేసేవాళ్ళు, సమ్ ఆఫ్ దీస్ వర్ గ్రే కలర్లో ఉండే, కొన్ని రెడ్ కలర్లో. వన్ స్పెషల్ టైప్ ఆఫ్ వాటర్ ఫౌండ్ అట్ దీస్ సైట్స్ ఈస్ నోన్ యాజ్ పెయింటెడ్ గ్రేవేర్. చాలా ఇంపార్టెంట్. ఈ జనపద సైట్స్లో స్పెషల్ పాటరీ ఫౌండ్ అట్ దీస్ సౌండ్ నోన్ యాజ్ పెయింటెడ్ గ్రేవేర్ అంటారు దాన్ని. సో ఆ పాటరీ నేమ్ ఏంటంటే పెయింటెడ్ గ్రేవేర్. యాజ్ ఇట్ ఆబ్వియస్ ఫ్రమ్ ద నేమ్, దీస్ గ్రే పాట్స్ హ్యాడ్ పెయింటెడ్ డిజైన్స్, యూజువల్లీ సింపుల్ లైన్స్ అండ్ జియోమెట్రిక్ ప్యాటర్న్స్. సో ఈ గ్రేవేర్, ఈ పెయింటెడ్ గ్రేవేర్ ఏదైతే ఉందో, సో గ్రేవేర్ అంటే మీరు జస్ట్ కొండలు అనుకోమోకండి, ఏదైనా సరే దాన్ని గిన్నెలు కావచ్చు, గ్లాసులు కావచ్చు, ఏదైనా చేసేదాన్ని వేరే అంటారు. అంటే పెయింటెడ్ గ్రేవేర్ అంటే అవన్నీ వస్తాయి, పోటరీ అంటే అవన్నీ వస్తాయి, జస్ట్ కొండలు అనుకోమోకండి. సో యాజ్ ఇట్ ఆబ్వియస్ ఫ్రమ్ ద నేమ్, దీస్ గ్రే పాట్స్ హ్యాడ్ పెయింటెడ్ డిజైన్స్, యూజువల్లీ సింపుల్. సో ఆ పాట్స్కి ఏంటంటే డిజైన్స్ పెయింట్ చేశారు, యూజువల్లీ సింపుల్ లైన్స్. సో లైన్స్, జియోమెట్రిక్ ప్యాటర్న్స్తో డిజైన్స్ అనేవి ఉండేవి. సో మహాజనపదాస్. ఇప్పుడు జనపదాస్ గురించి చూసాం ఎలా ఉండేదనే సిచ్యువేషన్ అక్కడ. మహాజనపదాస్ ఏంటి, అది 3000 years ఏగో జనపదాస్ ఉన్నాయి. సో 2500 years ఏగో, అంటే 500 years తర్వాత ఏమైందంటే అబౌట్ 2500 years ఏగో సమ్ జనపదాస్ బికెమ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్స్. సో కొన్ని ఇంపార్టెంట్ అయ్యాయి వేరే వాటికన్నా. వాటిని ఏమని పిలిచారు? దే వర్ నోన్ యాజ్ మహాజనపదాస్ అని పిలిచారు వాటిని. సో సమ్ ఆఫ్ దీస్ ఆర్ షోన్ ఆన్ మ్యాప్ 4లో కొంచెం చూపించారు, అవి చూద్దాం. మోస్ట్ మహాజనపదాస్ హ్యాడ్ ఏ క్యాపిటల్ సిటీ. సో మహాజనపదాస్ అంటే వాటికి క్యాపిటల్ సిటీ ఉంది, జనపదాస్కి లేదు, కానీ మహాజనపదాస్కి క్యాపిటల్ సిటీ అని ఉంది. సో క్యాపిటల్ సిటీ అంటే ఏం లేదు, మెయిన్ సిటీ. అక్కడ ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్లోనో ఆ మహాజనపదకి ఒక క్యాపిటల్ అనేది, ఒక సిటీ అనేది ఉంటుంది. మెనీ ఆఫ్ దీస్ వర్ ఫోర్టిఫైడ్. సో చుట్టూ గోడలు కట్టేవారు, పెద్ద పెద్ద గోడలు. దిస్ మీన్స్ దట్ హ్యూజ్ వాల్స్ ఆఫ్ వుడ్, బ్రిక్, స్టోన్ వర్ బిల్డ్ అరౌండ్ దెమ్. సో ఆ వాల్స్ దేంతో కట్టారు? ఆ హ్యూజ్ వాల్స్ వుడ్ తోటైనా, బ్రిక్ తోటైనా, స్టోన్ తోటైనా కట్టారు. ఆ సిటీ ఏదైతే ఉందో క్యాపిటల్ సిటీ, దాని చుట్టూ. సో ఆ క్యాపిటల్ సిటీ చుట్టూ పెద్ద పెద్ద వాల్స్ కట్టారు. ఫోర్ట్స్ వర్ ప్రాబబ్లీ బిల్డ్ బికాస్ పీపుల్ వర్ అఫ్రైడ్ టు అటాక్ ఫ్రమ్ అదర్ కింగ్స్. అండ్ సో కోటలు అనేవి కూడా కట్టారు ఇక్కడ, ఎందుకంటే అఫ్రైడ్ ఆఫ్ అటాక్ ఫ్రమ్ వేరే రాజులు ఒకవేళ అటాక్ చేస్తారేమోనని. అండ్ నీడెడ్ ప్రొటెక్షన్ కోసం ఆ కోటలు కూడా కట్టారు రాజులు అనేవాళ్ళు. ఇట్ ఈస్ ఆల్సో లైక్లీ దట్ సమ్ రూలర్స్ వాంటెడ్ టు షో హౌ రిచ్ అండ్ పవర్ఫుల్ దే వర్ బై బిల్డింగ్ రియల్లీ లార్జ్, టాల్ అండ్ ఇంప్రెసివ్ వాల్స్ అరౌండ్ ద సిటీ. సో ఆ సిటీస్ నుంచి పెద్ద పెద్ద గోడలు కడితే, మంచి బిల్డింగ్స్ కడితే వాళ్ళు మేమంత రిచ్, మేమంత పవర్ఫుల్ పక్కన రాజులకి తెలియజేయొచ్చు అని ఇలా రాజులు కూడా అలా చేసేవారు, ఆ కట్టడాలు కట్టేవారు. ఇంప్రెసివ్ వాల్స్ అరౌండ్ ద సిటీ. ఆల్సో ఇన్ దిస్ వే ద ల్యాండ్ అండ్ ద పీపుల్ లివింగ్ ఇన్ సైడ్ ద ఫార్టిఫైడ్ ఏరియా కుడ్ బి కంట్రోల్డ్ మోర్ ఈజీలీ బై ద కింగ్. సో ఈ గోడల మధ్యలో ఇలా ఒక గోడ కడితే పీపుల్ని కూడా కంట్రోల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది.
People living in such society could be controlled more easily by the king. So building such a huge wall requires a great deal of planning. సో అంత పెద్ద గోడలు కట్టాలంటే చాలా ప్లానింగ్ అనేది కావాలి. థౌజండ్స్ ఇఫ్ నాట్ లాక్స్ ఆఫ్ బ్రిక్స్. సో వేల వందల బ్రిక్స్ అనేది కూడా లేకపోతే రాళ్ళన్నా కావాలి. దిస్ ఇన్ టర్న్ మెంట్ enormous labor providing possibility by thousands of men, women and children, and resources have to be found for this. సో ఇప్పుడు గోడ కట్టాలి కావాలంటే లేబర్ కావాలి. సో థౌజండ్స్ ఆఫ్ మెన్, ఉమెన్, చిల్డ్రన్ లేబర్ కోసం అండ్ రీసోర్సెస్ కూడా కావాలి. చాలా వనరులు అనేవి కావాలి ఇదంతా చేయాలంటే. కోసం మీకు జనపదాలు 16 ఉంటాయి. వాటి లిస్ట్ మళ్ళీ చెప్తాను నేను. ద న్యూ రాజా నౌ బిగిన్ మెయింటైనింగ్ ఆర్మీస్. సో ఈ కొత్త రాజులు ఎవరైతే అంటే ఎవరు 2500 ఇయర్స్ మహాజనపదాస్ ఫామ్ అయిన తర్వాత ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఆర్మీని మెయింటైన్ చేస్తున్నారు. సో ద న్యూ రాజా బిగిన్ మెయింటైనింగ్ ఆర్మీస్. సోల్జర్స్ వర్ పేడ్ రెగ్యులర్. సో ఆ సోల్జర్స్కి శాలరీస్ ఇస్తున్నారు త్రూ అవుట్ ద ఇయర్. సమ్ పేమెంట్ వర్ ప్రాబ్లమ్ మేడ్ యూజింగ్ పంచమార్క్ సైన్స్. సో ఇక్కడ కరెన్సీ కూడా వచ్చింది. మనం చాప్టర్ 1లో పాట్ చూసాం. చాప్టర్ 1లో ఇమేజెస్ ఇచ్చారు కదా, 4700 ఇయర్స్ ఇలాంటి పాట్స్ వాడేవారు. కాయిన్ ఇచ్చి 2500 ఇయర్స్ ఇవ్వండి. సో ఆ కాయిన్ ఈ పీరియడ్కి చెందిందే. సమ్ పేమెంట్స్ వర్ ప్రాబ్లమ్ మేడ్ యూజింగ్ పంచ్ మార్క్డ్ కాయిన్స్. సో యూ విల్ మోర్. సో చాప్టర్ 8లో కాయిన్స్ గురించి ఉంటుంది. సో ఇక్కడ చూడండి లిస్ట్ 2 ways in which the rajas of the Mahajanapadas were different from those mentioned in Rigveda. సో ఋగ్వేదాలో జస్ట్ సింపుల్ వాళ్ళు ట్యాక్సెస్ కలెక్ట్ చేయరు, ఆర్మీ మెయింటైన్ చేయరు. కానీ ఇక్కడ చూడండి వాళ్ళు ఆర్మీని మెయింటైన్ చేస్తున్నారు, ట్యాక్సులు కలెక్ట్ కూడా చేస్తారు. సో నెక్స్ట్ కింద ఉండదు అదే. యాజ్ ద రూలర్స్ ఆఫ్ మహాజనపదాస్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు ఈ మహాజనపదాస్ రూలర్స్. ఆర్మీని మెయింటైన్ చేస్తున్నారు. దే నీడెడ్ మోర్ రీసోర్సెస్ అనేవి కావాలి. సో అప్పుడు ఏంటి, అండ్ దే నీడెడ్ ఆఫీషియల్స్ టు కలెక్ట్ దిస్. సో ఆ రీసోర్సెస్కి కావాలంటే అఫీషియల్స్ కూడా ఆ రీసోర్స్ని కలెక్ట్ చేయడానికి అఫీషియల్స్ కావాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ఒకేషనల్ గిఫ్ట్స్ బాట్ బై పీపుల్. సో పీపుల్ గిఫ్ట్స్ ఇస్తున్నారు అని చెప్పాగా రాజులకి. సో వాటి మీద డిపెండ్ కావడం కన్నా రాజాస్ ఆఫ్ జనపదాస్. సో రాజాస్ ఆఫ్ జనపదాస్ ఏం చేశారంటే రాజాస్ ఆఫ్ జనపదాస్కి గిఫ్ట్స్ ఇస్తారు కదా, వేరే రాజులు పీపుల్ వీళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు. కానీ వీళ్ళు మహాజనపద రాజులు ఏం చేశారు, సో ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ఒకేషనల్ గిఫ్ట్స్ బాట్ బై పీపుల్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ రాజాస్ ఆఫ్ జనపదాస్. సో రాజాస్ ఆఫ్ జనపదాస్ ఎలా అయితే ఒకేషనల్ గిఫ్ట్స్ మీద డిపెండ్ అయ్యారో అలా వీళ్ళు చేయకుండా దే స్టార్టెడ్ కలెక్టింగ్ రెగ్యులర్ ట్యాక్స్. సో రెగ్యులర్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరంటే మహాజనపదాస్ యొక్క రాజులు. సో ట్యాక్సెస్ ఆన్ క్రాప్స్, క్రాఫ్ట్స్ పర్సన్. సో పంట మీద క్రాప్స్ ట్యాక్సెస్ ఆన్ క్రాప్స్. సో క్రాప్స్ అంటే ఏదైతే పంటలు ఉంటాయో వాటి మీద ట్యాక్సెస్ ఆన్ క్రాఫ్ట్స్ పర్సన్స్. సో క్రాఫ్ట్ పర్సన్స్ ఎవరైతే వస్తువులు తయారు చేసేవాళ్ళు చిన్న చిన్న క్రాఫ్ట్స్ వాళ్ళ మీద ట్యాక్స్. హర్డర్స్ పేడ్ ట్యాక్స్ యాజ్ యానిమల్ ప్రొడ్యూస్. సో హర్డర్స్ ఎవరైతే ఈ యానిమల్స్ని పెంచుతారో వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టారు. ఎలా అంటే ఒక యానిమల్ అయినా ఇవ్వాలి, లేకపోతే దాని ఫ్రూట్ ఆ మిల్క్ మీట్ అని ఇవ్వాలి. ట్యాక్సెస్ ఆన్ గుడ్స్ త్రూ ట్రేడ్. సో ట్యాక్సెస్ ఆన్ గుడ్స్ త్రూ ట్రేడ్. ఏదైతే వస్తువులు ఉంటాయో వాటికి కూడా ట్యాక్స్ అనేది ఉంది. ట్యాక్సెస్ ఆన్ గుడ్ త్రూ ట్రేడ్. సో ట్రేడ్ ద్వారా హంటర్స్ అండ్ గ్యాదర్స్ ఆర్ టు ప్రొవైడ్. ఆఖరికి హంటర్స్ అండ్ గ్యాదర్స్ని కూడా వదలలేదు. వాళ్ళని కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఫుడ్ అనేది ఫారెస్ట్లో వాళ్ళకి దొరికేది కూడా ఈ రాజుకి ఇవ్వాలి పన్నులాగా, అంటే ట్యాక్స్ లాగా. వై డూ యూ థింక్ వుడ్ హ్యావ్ బిన్ ప్రొవైడ్. సో హంటర్ గ్యాదర్స్ ఏమి ఇస్తారు, వాళ్ళకి దొరికింది ఇస్తారు. మేబీ హనీ కావచ్చు, అక్కడ ఉన్న యానిమల్స్ కావచ్చు. సో చేంజెస్ ఇన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో ఏం మార్పులు వచ్చాయి. సో మనం చూస్తున్నాం మేహర్గర్ నుంచి ఇక్కడ అగ్రికల్చర్ జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఏందో అంటే ఈ పీరియడ్లో అసలు అగ్రికల్చర్లో చేంజ్ ఏమొచ్చిందని చూద్దాం. దేర్ ఆర్ 2 మేజర్ చేంజెస్ ఇన్ అగ్రికల్చర్ ఉంది. సో ఈ 2 మేజర్ అంటే రెండు పెద్ద చేంజ్లు జరిగాయి అగ్రికల్చర్లో ఈ టైంలో 2500 ఆ ఇయర్స్ ఎగోలో. ఆ టైం పీరియడ్లో ఏంటంటే వన్ వాజ్ ద గ్రోయింగ్ యూజ్ ఆఫ్ ఐరన్ ప్లౌసెస్. సో ఐరన్ అనేది 1000 BCలో అంటే 300 years ఎగో కనిపెట్టారు ఐరన్ని. సో మనం మెగాలిథిక్ సైట్స్లో కూడా చూసాం ఐరన్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయని వాళ్ళ డెడ్ బాడీస్తో. సో అంటే ఇప్పుడు ఏంటంటే 3000 years ఐరన్ డిస్కవరీ. ఇప్పుడు 2500 years అంటే ఐరన్ డిస్కవరీ 500 years అవుతుంది. సో వీళ్ళు కూడా ఐరన్ వాడారు. సో వన్ వాజ్ ద గ్రోయింగ్ యూజ్ ఆఫ్ ఐరన్ ప్లౌసెస్. సో అరకలు ఉంటాయిగా, వాటిని ఐరన్తో చేసిన అరకలను వాడటం మొదలుపెట్టారు. అది అగ్రికల్చర్లో ఫస్ట్ చేంజ్. సో దిస్ మీన్ దట్ హెవీ క్లే సాయిల్ కుడ్ బి టర్న్డ్ ఓవర్ బెటర్ దెన్ విత్ వుడెన్ ప్లౌషర్. సో ఆ చెక్కతో చేసిన అరక కన్నా దీంతో చేస్తే హెవీ క్లే అంటే బాగా బరువుగా ఉన్న మట్టిని బాగా టర్న్ ఓవర్ తిప్పేయచ్చు అని
దానికన్నా దీని ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది ఐరన్తో చేసింది. సో దట్ మోర్ గ్రెయిన్స్ కుడ్ బి ప్రొడ్యూస్డ్. సో అప్పుడు ఏమైందంటే ఎక్కువ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, సాయిల్ బాగుంటుంది కాబట్టి. సెకండ్, పీపుల్ బిగాన్ ట్రాన్స్ప్లాంటింగ్ ప్యాడీ. సో ప్యాడీ ఏదైతుందంటే మన రైస్ ఏదైతుందో ఫస్ట్ ఏం చేసేవాళ్ళంటే సీడ్స్ని అలా సీడ్స్ని చల్లేవారు. అవి వచ్చిన మొక్కలు పెద్దవి అవి ప్రొడక్షన్ చేసేవి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ సీడ్స్ని చల్లి ఆ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ పీకి మళ్ళీ నాటేసేవాళ్ళు. ఇప్పుడు నాటలేస్తారు అది, దాన్ని ట్రాన్స్ప్లాంటింగ్ ప్యాడీ అంటారు. సో దిస్ మీన్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్కాటరింగ్ సీడ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ విచ్ ప్లాంట్స్ వుడ్ స్ప్రౌట్, సాప్లింగ్స్ వర్ గ్రోన్ అండ్ దెన్ ప్లాంటెడ్ ఇన్ ద ఫీల్డ్స్. సో ఆ సాప్లింగ్స్, ఆ మొక్కల్ని ఫస్ట్ ఆ చిన్న మొక్కల్ని పెంచి వాటిని పీకి మళ్ళీ ప్లాంట్ చేసేవారు ఫీల్డ్స్లో. దిస్ లెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్. సో ఇది ప్రొడక్షన్ పెంచడానికి ఉపయోగపడింది యాజ్ ప్లాంట్స్. సో ఎందుకంటే చాలా మటుకు మొక్కలు బతికేవి అలా ఉంటే. జస్ట్ అలా చల్లి వదిలేస్తే అంత బతకవు. కానీ ఇలా ఆ చిన్న ప్లాంట్స్ని పీకి మళ్ళీ నాట్లు అలాంటివి వేస్తే ప్లాంట్స్ అనేవి ఎక్కువ ప్లాంట్స్ బతకడం వల్ల ప్రొడక్షన్ అనేది పెరిగింది. సో ఈ క్లోజర్ లుక్ సో మగధ. సో మగధ అనేది ఒక మహాజనపద. సో ఫైండ్ మగధ ఆన్ మ్యాప్ 4. సో మగధ అనేది బీహార్లో ఉంటుంది. సో లెట్ us see. సో ఇక్కడ చూడండి మగధ, ఇది బీహార్. సో ఇవన్నీ ఏంటంటే మహాజనపదాలు. మగధ రాజగృహ, ఇది మగధ ఒక క్యాపిటల్ రాజగృహ, వైశాలి యొక్క క్యాపిటల్ వజ్జి. సో మగధ, వైశాలి, కోసల, అవంతి ఇది చూస్తున్నారు మీరు, కురు, ఇవన్నీ మహాజనపదాలు అనమాట. నార్త్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సెటిల్మెంట్స్ అక్కడే జరిగాయి కాబట్టి అక్కడే ఎక్కువ ఉన్నాయి. సో మగధ దగ్గరకు వచ్చాం. సో ఫైండ్ మగధ ఆన్ మ్యాప్ 4. సో బీహార్లో ఉంటుంది మగధ. మగధ బికేమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మహాజనపద ఇన్ అబౌట్ 200 years. సో 200 yearsలో మహాజనపదాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అన్నిటికన్నా పవర్ఫుల్ మగధ అయిపోయింది. ఎందుకంటే ఒక రీజన్స్ ఉంటాయి ఎందుకు అంత పవర్ఫుల్ అయిందంటే, మినీ రివర్స్ వచ్చేసి గంగా అండ్ సోన్. సో గంగా, సోన్ ఇవన్నీ మగధ నుంచి వెళ్ళేవి. మనం చూసాం కదా గంగా అండ్ సోన్, గంగా యొక్క ట్రిబ్యూటరీ సోన్ అనేది. సో దిస్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్. సో ఆ నదులు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్కి, వాటర్ సప్లైస్కి, ల్యాండ్ని ఫెర్టైల్ చేయడానికి, అంటే భూమిని బాగా ఫెర్టైల్ అంటే భూమి యొక్క దాన్ని ఏమంటారు, ఆ భూమి యొక్క పోషకాలు పెంచింది. సో ల్యాండ్ ఫెర్టైల్ చేయడానికి ఆ రివర్స్ అని వాడారు. సో పార్ట్స్ ఆఫ్ మగధ వర్ ఫారెస్టెడ్. సో కొన్ని మగధ అనే ఒక మహాజనపదాల్లో కొన్ని పార్ట్స్ అనేవి అడవులతో నిండిపోయి ఉన్నాయి. సో ఎలిఫెంట్స్ విచ్ లివ్ ఇన్ దిస్ ఫారెస్ట్ కుడ్ బి క్యాప్చర్డ్ అండ్ ట్రైన్డ్ ఫర్ ద ఆర్మీ. సో ఆ అడవిలో ఉండే ఏనుగుల్ని ఈ రాజు యొక్క సైనికులు వాటిని పట్టుకొని ఆర్మీ కోసం ట్రైన్ చేసేవాళ్ళు. ఫారెస్ట్ ఆల్సో ప్రొవైడ్ వుడ్ ఫర్ బిల్డింగ్ హౌసెస్, కార్ట్స్ అండ్ చారియట్స్. సో ఫారెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి వుడ్ ఉంటుంది, హౌసెస్ కట్టడానికి, కార్ట్స్, బుల్లక్ కార్ట్స్ అలాంటివి చేయడానికి, చారియట్స్ రథాలు చేయడానికి రీసోర్సెస్ ఉంటాయి. సో బిసైడ్స్ దేర్ ఆర్ ఐరన్ ఓర్స్. సో ఐరన్ ఓర్ కూడా ఉంది వాళ్ళ దగ్గర, ఐరన్ ఓర్ మైన్స్ అనేవి ఉన్నాయి. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళు స్ట్రాంగ్ టూల్స్, వెపన్స్ చేయొద్దు. సో ఈ రీసోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ మగధ అనేది చాలా పవర్ఫుల్ అయింది మహాజనపదాస్లో. సో మగధ హ్యాడ్ 2 వెరీ ఇంపార్టెంట్ రూలర్స్. సో మగధకి 2 ఇంపార్టెంట్ రూలర్స్ ఉన్నారు. సో దేనికైనా అంటారు కదా రూలర్స్, అలానే మగధ కూడా వెరీ 2 పవర్ఫుల్ రూలర్స్. ఒకటేమో బింబిసార అండ్ అజాతశత్రు, హూ హ్యాడ్ ఆల్ పాసిబుల్ మీన్స్ టు కంకర్ ఓవర్ అదర్ జనపదాస్. సో వాళ్ళ సాధ్యమైన విధాలుగా వేరే జనపదాలని ఆక్రమించడానికి ప్రయత్నించారు. సో హూ యూజ్డ్ ఆల్ పాసిబుల్ మీన్స్ టు కాన్కర్ అదర్ జనపదాస్. మహాపద్మనంద వాజ్ అనదర్ ఇంపార్టెంట్ రూలర్. సో మహాపద్మనందం అనేవాడు ఇంకొక, అంటే ఫస్ట్ చెప్తానండి, మగధ అనేది చాలా డైనాసిటీస్ ద్వారా రూల్ చేయబడింది. డైనాసిటీస్ అంటే ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకరు చేస్తారు కదా రూలింగ్, అంటే ఫాదర్ తర్వాత సన్ తర్వాత వాడి సన్, దాన్ని డైనాసిటీ అంటారు. సో అలా హర్యాంక డైనాసిటీ అనేది ఈ మగధాన్ని రూల్ చేయడం మొదలుపెట్టింది. సో హర్యాంక డైనాసిటీ టైం పీరియడ్ ఏంటంటే 544 to 413 BC. సో ఫస్ట్ రూలర్ హర్యాంక డైనాసిటీలో బింబిసార, తర్వాత అజాతశత్రు, తర్వాత ఉదయన్, తర్వాత అనురుధ, తర్వాత ముండ, తర్వాత నాగదశక.
సో వీళ్ళు హర్యాంక డైనెస్టీలో 6 రూలర్స్ ఉంటారు. వీళ్ళే మహాపద్మనంద. సో మహాపద్మనంద అనేవాడు వేరే డైనెస్టీ, వీళ్ళ డైనెస్టీ కాదు. కానీ అదే తర్వాత ఉంటుంది డీటెయిల్గా. దీంట్లో జస్ట్ అలా సమ్మరీ ఇచ్చారు రూలర్స్ గురించి. సో మగధానికి ఇప్పటికి ఇంత గుర్తు పెట్టుకుని, మగధాకి 2 ఇంపార్టెంట్ పవర్ఫుల్ రూలర్స్ బింబిసార్ అండ్ అతిశత్రు. వేరే పాసిబుల్ మీన్స్ అన్ని వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళ దగ్గర ఉన్న వనరులన్నీ వాళ్ళు వేరే జనపదాలను ఆక్రమించడానికి ట్రై చేశారు. సో మహాపద్మనంద వాజ్ అనదర్ ఇంపార్టెంట్ రూలర్. సో ఈ మగధాకి చెందిన వాడే మహాపద్మనంద, ఇంకొక రూలర్. వాడేం చేసిండు, మహాపద్మనంద వాజ్ అనదర్ ఇంపార్టెంట్. సో హీ ఎక్స్టెండ్ హిస్ కంట్రోల్ టు నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ దాకా మగధాన్ని ఎక్స్పాండ్ చేసిండు. సో రాజగృహ ప్రజెంట్ రాజ్గిర్. ఎక్స్పాండ్ అంటే మగధాన్ని పెంచడం లేదు, మగధ అక్కడే ఉంటుంది. కానీ ఆ ఎంపైర్ అనేది ఏంటంటే నార్త్ వెస్ట్ దాకా పెంచిండు. మహాపద్మనంద వాజ్ అనదర్ ఇంపార్టెంట్ రూల్. ఎక్స్టెండ్ హిస్ కంట్రోల్ అప్ టు నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. సో నార్త్ వెస్ట్ పార్ట్ దాకా సబ్ కాంటినెంట్ నార్త్ వెస్ట్ పార్ట్ దాకా కంట్రోల్ అనేది చేశాడు మహాపద్మనంద. సో రాజగృహ. సో రాజ్గిర్, నేను ఇందాక మగధ క్యాపిటల్ రాజగృహ అని చెప్పాను కదా. సో ప్రెజెంట్ డే రాజ్గిర్ అని పిలుస్తారు దాన్ని. అది బీహార్లో ఉంటుంది. అది మగధాకి క్యాపిటల్ లాగా చేశారు ఫర్ సెవెరల్ ఇయర్స్ దాకా. రాజగృహాన్ని మగధాకి క్యాపిటల్. తర్వాత ఏంది, దాన్ని పాటలిపుత్ర లాగా చేశారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ డే పాట్నా ఉంటుంది బీహార్ క్యాపిటల్, అది మగధ క్యాపిటల్ అయిన తర్వాత. సో మోర్ దెన్ 2300 ఇయర్స్ ఏగో. సో 2300 ఇయర్స్ ఏముందంటే అలెగ్జాండర్, అంటే మెసడోనియా ఇన్ యూరప్. సో ఎవరైతే యూరోప్లో ఉండే మెసడోనియా నుంచి అలెగ్జాండర్ అనే వ్యక్తి వచ్చాడు మన సబ్ కాంటినెంట్. సో వాడే వాంటెడ్ టు బికమ్ ఏ వరల్డ్ కాంకరర్. ప్రపంచం మొత్తం ఆక్రమిద్దాం అనుకున్నాడు అలెగ్జాండర్. సో కానీ అఫ్ కోర్స్ హీ డిడ్ నాట్ కాంకర్ ద వరల్డ్. కానీ అలా చేయలేకపోయాడు. బట్ డిడ్ కాంకర్ పార్ట్స్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ వెస్ట్ ఏషియా అండ్ బికేమ్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్. ఈజిప్ట్ని, వెస్ట్ ఏషియా, ఇండియన్స్. సో ఈజిప్ట్, వెస్ట్ ఏషియా దీన్ని అంతా ఆక్రమించి ఇండియన్ సబ్ కాంటినెంట్ దగ్గరికి వచ్చాడు. సో రీచింగ్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద బీచ్. సో ఆ ఇండస్ ట్రిబ్యూటర్ అయిన బీచ్ దగ్గరికి వచ్చాడు వీళ్ళు అలెగ్జాండర్ అంతా ఆక్రమించుకుంటూ. సో వెన్ హీ వాంటెడ్ టు మార్చ్ ఫర్దర్ ఈస్ట్. సో ఎప్పుడైతే మన కంట్రీలోకి వద్దాం అనుకున్నాడు ఈస్ట్ సైడ్, ఆయన సోల్జర్స్ వద్దన్నారు. హిస్ సోల్జర్స్ రిఫ్యూజ్డ్. దే వాజ్ స్కేర్డ్ అండ్ దే హ్యాడ్ that the rulers of India had vast armies of foot soldiers, chariots and elephants. వాళ్ళు ఎందుకు భయపడ్డారంటే వాళ్ళ సోల్జర్స్ వాళ్ళు విన్నారంట ఏమని, ఇండియన్ రూలర్స్ దగ్గర పెద్ద పెద్ద ఆర్మీ ఉంది, ఫుడ్ సోల్జర్స్ ఉన్నారు, చారియట్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, మనం వెళ్తే ప్రాబ్లం అని అలెగ్జాండర్కి చెప్పారు. సో అందుకే ఇండియా దగ్గరికి అలెగ్జాండర్ రాలేదు. ఇన్ వాట్ వేస్ ఫర్ దిస్ ఆర్మీస్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ మెన్షన్ ఇన్ ఋగ్వేద. సో ఋగ్వేదలో మెన్షన్ చేసినట్టు పర్మనెంట్ ఆర్మీ అయితే, ఋగ్వేదలో చూసారు కదా పర్మనెంట్ ఆర్మీ ఉండదు, మెన్ టెంపరీగా ఆర్మీలో ఉంటారని. సో క్లోజర్ లైక్ వజ్జి. సో ఈ వజ్జి మనం ఇందాక చూసాం, ఇది కూడా బీహార్లోనే ఉంటుంది. దీని క్యాపిటల్ వైశాలి. సో వైల్ మగధ బికేమ్ పవర్ఫుల్ కింగ్డమ్, వజ్జి విత్ ఇట్స్ క్యాపిటల్ ఎట్ వైశాలి వాజ్ అండర్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ నోన్ యాజ్ గణ ఆర్ సంఘ. సో మగధ అనేది పవర్ఫుల్ కింగ్డమ్ అయిపోతే వజ్జి క్యాపిటల్ వైశాలి. సో వజ్జి కూడా ఒక మహాజనపద, ఇది కూడా బీహార్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఇది ఏ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉంది. సో దీన్నే ఏంటంటే యాక్చువల్లీ లెసన్ టైటిల్ ఎర్లీ రిపబ్లిక్ ఉంది కదా, దీని గురించే చెప్పింది. అంటే ఏంటి ఇక్కడ వాజ్ అండర్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్. సో వజ్జీలో ఉన్న ఆ గవర్నమెంట్ ఏంటంటే ఆ గవర్నమెంట్ యొక్క నేము గణ ఆర్ సంఘ. సో దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ వజ్జీ. సో ఇక్కడ ఏంటి, ఇన్ ఏ గణ ఆర్ సంఘ దేర్ వర్ నాట్ ఓన్లీ వన్. సో గణ అండ్ సంఘ అంటే ఒక్కడు కాదు, మెనీ రూలర్స్ అండ్ ఈచ్ వన్ నోన్ యాజ్ రాజా. సో ఇప్పుడు మగధాలో ఒకడే రాజు, కానీ వజ్జీలో ఏంటి అలా కాదు, గణ ఆర్ సంఘస్లో మెనీ రూలర్స్. ఆ సంఘస్ గణాస్ ఏదైతున్నాయో చాలా చాలా రూలర్స్ ఉండేవాళ్ళు, అండ్ ఈచ్ వన్ నోన్ యాజ్ రాజా. సో ఒక్కొక్కడు రాజానే. సో మగధాలాగా ఒకడే రాజు కాకుండా ఈ వజ్జీ అనే దాంట్లో మహాజనపదాల్లో చాలామంది రాజులు ఉన్నారు. దీస్ రాజాస్ పర్ఫార్మ్ రిచువల్స్ టుగెదర్. సో వీళ్ళేంటి రిచువల్స్ పర్ఫామ్ చేస్తారు అనమాట, అందరు కలిసి ఈ రిచువల్స్ని పర్ఫామ్ చేస్తారు. దీస్ రాజా పర్ఫామ్ రిచువల్స్ టుగెదర్. సో దే ఆల్సో మెట్ ఇన్ అసెంబ్లీస్లో కలుస్తారు. డిసైడ్ వాట్ హ్యావ్ టు బి డన్ అండ్ హౌ. సో ఎలా చేయాలి, పనులన్నీ ఎలా చేయాలి డిస్కస్ చేస్తారు, డిబేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్, అంటే ఇక్కడ ఒకే రాజు డెసిషన్స్ తీసుకోవడం అనమాట. అంటే రాజులందరూ కలిసి తీసుకుంటారు. ఎందుకంటే అంటే రాజు అని వాడు ఒక్కడే లేడు, ఇక్కడ చాలామంది కలిసి ఉన్న అందరినీ రాజు అనే పిలుస్తారు. ఈచ్ వన్ వాజ్ నోన్ యాజ్ రాజా.
So they also met in Alamlis and decided what had to be done. If they were attacked by an enemy, they met to discuss what should be done to meet the threat. సో ఆ ప్రాబ్లం నుంచి ఎలా రక్షించుకోవాలో డిస్కస్ చేయడానికి కూడా వాళ్ళు అసెంబ్లీస్లో అనేది చర్చలు అనేది చేస్తారు. హవెవర్ ఉమెన్ దాసస్ అండ్ కామకారాస్ కుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ దీస్ అసెంబ్లీస్. సో ఈ అసెంబ్లీస్లో ఈ ఉమెన్ దాసస్ అంటే స్లేవ్స్ ఉంటారుగా, కామకారస్ అంటే ల్యాండ్లెస్ లేబరర్స్, అగ్రికల్చర్ లేబరర్స్ కామకారస్ అంటే. సో వీళ్ళు ఈ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు, వాళ్ళు పార్టిసిపేట్ చేయరు. దిస్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ వజ్జీస్ ఫ్రమ్ దిగానియక. సో వజ్జీస్ గురించి ఒక బుక్లో రాశారు. ఆ బుక్ పేరు ఏంటంటే దిగానియక. అది బుద్ధిస్ట్ బుక్. సో వజ్జీస్ గురించి దిగానియక అనే బుక్లో రాశారు. అది బుద్ధిస్ట్ బుక్. సో విచ్ కంటైన్ సమ్ ఆఫ్ ద స్పీచెస్ ఆఫ్ ద బుద్ధ. సో బుద్ధ గురించి స్పీచెస్ అనేవి ఉంటాయి ఆ బుక్లో. సో దీస్ ఆర్ రిటన్ డౌన్ 2300 years ago రాశారు. సో అజాతశత్రు అండ్ వజ్జీ. సో అజాతశత్రు అంటే మగధ కింగ్ అని, పవర్ఫుల్ కింగ్ అని చెప్పాగా. సో వజ్జీస్, సో అజాతశత్రు వజ్జీస్. ఇక్కడ ఏం జరిగిందంటే అజాతశత్రు వాంటెడ్ టు అటాక్ వజ్జీస్. అజాతశత్రు వజ్జీస్ని, సో వాళ్ళ ఇప్పుడు మగధ పైనే కదా అది వజ్జీ అనే మహాజనపదం ఉంది. సో అజాతశత్రు ఆ వజ్జీస్ని అటాక్ చేద్దాం అనుకుంటాడు. సో అప్పుడు ఏమైంది, ఈ సైంటిస్ట్ మినిస్టర్ ఏమన్నా, సో అజాతశత్రు ఒక మినిస్టర్ వసాకర్ అని బుద్ధ దగ్గర పంపుతాడు ఈ మ్యాటర్ గురించి అడ్వైస్ తెచ్చుకోమని. సో మేము అటాక్ చేయాలనుకుంటున్నాం, ఏమైనా అడ్వైస్ ఉందని. సో అప్పుడు బుద్ధ అడుగుతాడు, వజ్జీస్ మెట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ఫుల్ అసెంబ్లీస్. వెన్ హీ హర్డ్ దట్ హీ రిప్లైడ్ దట్ వజ్జీస్ వుడ్ కంటిన్యూ టు ప్రాస్పర్ యాజ్ లాంగ్ ఎస్. సో బుద్ధ అడుగుతాడు ఆ మినిస్టర్ని, సో వజ్జీస్ అనే వాళ్ళు అసెంబ్లీలో కలుస్తారా అంటే మినిస్టర్ అంటే కలుస్తారు అని చెప్తాడు. సో అప్పుడు వజ్జీస్ గౌతమ్ బుద్ధ అంటాడు, సో మీరు వజ్జీస్ని ఏం చేయలేరు, ఎప్పటిదాకా అయితే వాళ్ళు ఫుల్ అండ్ పబ్లిక్ అసెంబ్లీస్ హెల్డ్ ఫుల్ అండ్ ఫ్రీక్వెంట్ పబ్లిక్. సో పబ్లిక్ అసెంబ్లీస్ ఎప్పుడు దాకా అయితే పెడతారో వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. మీట్ అండ్ యాక్టెడ్ టుగెదర్. సో వాళ్ళు కలిసికట్టుగా పనిచేస్తారు, అప్పటిదాకా వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. దే ఫాలోడ్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్. సో వాళ్ళు ఏదైతే స్థాపించిన ఆ రూల్స్ ఏవైతున్నాయో వాటిని ఫాలో అయితే, అండ్ దే రెస్పెక్టెడ్ సపోర్ట్ అండ్ లిజన్ రూల్స్. సో పెద్దవాళ్ళ మాటలు విన్నంత వరకు మళ్ళీ వజ్జీస్ ఉమెన్ వర్ నాట్ హెల్డ్ బై ఫోర్స్ ఆర్ క్యాప్చర్. సో ఆ వజ్జీకి సంబంధించిన ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోర్స్ కానీ క్యాప్చర్ కానీ చేయరు. చైత్యాస్, సో లోకల్ ష్రైన్స్ వర్ మెయింటైన్ ఇన్ బోత్ టౌన్స్ అండ్ విలేజ్. సో చైత్యాస్ అంటే ష్రైన్స్ అంటే ఇప్పుడు బుద్ధిస్ట్ కోసం కొన్ని చైత్యాస్ పెడతారు, బుద్ధిస్ట్ మాంగ్స్ కోసం, వాటిని చైత్యాస్ అంటారు. సో అవి టౌన్స్లోని విలేజ్లోని మెయింటైన్ చేస్తారు. వైజ్ సైన్స్ అంటే నాలెడ్జ్ ఉన్న సైన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఋషులు హూ ఫాలో డిఫరెంట్ బిలీవ్స్ వర్ రెస్పెక్టెడ్ అండ్ అలౌడ్ టు ఎంటర్ అండ్ లీవ్ ద సిటీ కంట్రీ ఫ్రీలీ. సో వాళ్ళ దేశంలోకి ఆ ఋషులు ఎవరైతే డిఫరెంట్ బిలీఫ్స్ ఉన్న ఋషుల్ని వాళ్ళు ఏ రిస్ట్రిక్షన్ లేకుండా రావచ్చు పోవచ్చు ఇలాంటి కండిషన్స్ ఉంటాయో. సో అప్పటిదాకా ఆ వజ్జీస్ని ఎవరు ఏం చేయలేరని బుద్ధ చెప్తాడు ఆ వసాకరాకి. సో రాజాస్ ఆఫ్ పవర్ఫుల్ కింగ్డమ్ ట్రైడ్ టు కాంకర్ ద సంఘస్. సో చాలామంది ట్రై చేశారు పవర్ఫుల్ కింగ్డమ్స్ లైక్ అజాతశత్రు లాంటి వాళ్ళు ఈ సంఘస్ని అంటే ఘనా సంఘస్ని, ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి చాలా అంటే దాన్ని ఆక్రమించడానికి ట్రై చేశారు. కానీ నెవర్‌లెస్ కానీ అది ఏం కాలే. కానీ దే లాస్టెడ్ ఫర్ వెరీ లాంగ్ టైం. చాలా కాలం పాటు ఉన్నారు ఆ వజ్జీ సంఘ వాళ్ళు. సో టిల్ అబౌట్ 1500 years ago 1500 years ago దాకా ఉన్నారు వాళ్ళు. అంటే లైక్ 500 AD దాకా ఉన్నారు ఆ సంఘాస్ అనేది. వెన్ ద లాస్ట్ ఆఫ్ ద గనాస్ ఆర్ సంఘాస్ వర్ కాంకర్డ్ బై గుప్తా. సో గుప్తా రూలర్స్ వాళ్ళని ఆక్రమించారు. సో చాప్టర్ 9లో గుప్తాస్ గురించి ఉంటుంది. సో ఇక్కడ డేట్స్ చూడండి, న్యూ కైండ్ ఆఫ్ రాజాస్. 3000 years ago ఎవరైతే సాక్రిఫైజెస్ చేస్తారో వాళ్ళు రాజాస్ అయ్యారు జనపదాస్కి. సో మహాజనపదాస్ 2500 తర్వాత. సో వీళ్ళు ఏంటంటే ట్యాక్సెస్ కానీ మిలిటరీ మెయింటైన్ చేయడం కానీ గోడలు కట్టడం లాంటివి చేశారు మహాజనపదాస్. సో అలెగ్జాండర్ ఇన్వెన్షన్ కంపోజిషన్ ఆఫ్ దిగానియక. సో దిగానియక బుద్ధిస్ట్ బుక్ అండ్ అలెగ్జాండర్ ఇన్వెన్షన్. సో 2300 years ago జరుగుతుంది అది. సో గనాసర్ సంఘస్ లాస్ట్కి ఆ వజ్జీ గవర్నమెంట్ ఏదైతే ఉందో గనాస్ సంఘస్ దాన్ని 1500 years ago గుప్తా రూలర్స్ కాంకర్ చేస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ చాప్టర్. ఓకే, థ్యాంక్ యూ.